వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బస్టాండ్లోని పొదిలి వైపు ఆక్రమణల తొలగింపు పనులు 10వ తేదీన మొదలుపెట్టారు. మిగతావి మొత్తం కూడా తీయడం జరుగుతుందని కమిషనర్ రామకృష్ణ తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా వ్యాపారస్తులు రోడ్డుపై పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని రామకృష్ణ తెలిపారు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. చేమకుర్తి బస్టాండ్ సెంటర్లో ఆక్రమణ తొలగింపుకు మున్సిపల్ శాఖ సిబ్బంది అధికారులు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలతో విపరీతమైన రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యేవారు. ఒక పక్క తోపుడు బళ్ళు, ఒక పక్క చిరు వ్యాపారస్తులు, మరో పక్క ప్రయాణికులు రకరకాల ఇబ్బందులతో సతమతమవుతూ బస్సుల కోసం చాలాసేపు పడిగాపులు గాయాల్సిన పరిస్థితుల్లో రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకున్న మున్సిపల్ శాఖ అధికారులు కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో 10వ తేదీ ఆక్రమణ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చేమకుర్తిలోనే బస్టాండ్ సెంటర్ నుంచి ఇసుకవాగు సెంటర్ వరకు ఈరోజు ఆక్రమణ తొలగింపుకి శ్రీకారం చుట్టారు. ఈ ఆక్రమణ తొలగింపు ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్లు కమిషనర్ రామకృష్ణ తెలిపారు. ఆక్రమణ తొలగించిన వారిపై ఆక్రమణ చేసుకొని వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడటమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా రామకృష్ణ తెలిపారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత చేమకుర్తి పట్టణంపై ప్రత్యేకమైన దృష్టి సాధించారు. దీనిపై ఇప్పటికే మున్సిపల్ కార్యవర్గంతో మాట్లాడి మున్సిపాలిటీ అభివృద్ధికి కావాల్సిన వనరులు ఏమిటన్న దానిపై కూడా సుదీర్ఘమైన చర్చ జరిపినట్టు సమాచారం. దీంతోపాటు చేమకుర్తి మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని వనరులు ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసేందుకు విజయ్ కుమార్ ముందుకు రావడంతో దీనికి చేమకుర్తి పట్టణ నాయకులు కూడా తోడ్పాటు అందించడంతో ఈ రోడ్డుపై ఇరువైపుల ఆక్రమణకు గురైన వాటిని తొలగించి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడంతో అందరూ హర్షిస్తున్నారు. అయితే దీనిపై గ్రానైట్ సంబంధించిన సెస్ కూడా దీనికి తోడ్పాటున కలిపితే రోడ్డులో డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణ తొలగిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త హంగులు చేమకుర్తి పట్టణానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు నుంచి ఎల్లూరు డంక వరకు డివైడర్ ఏర్పాటు చేయటంతో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కానీ లేకపోవడంతో సెంటర్లో లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చేమకుర్తిలో కూడా నడుములో డివైడర్లు ఏర్పాటు చేసి లైట్లు వేసిన ఎడల చేమకుర్తి పట్టణానికి ఒక కొత్త అలంకరణ, కొత్త హంగులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయకుమారు చేమకుర్తి మున్సిపల్ కార్యవర్గం పునరాలోచన చేసి ఈ విధంగా ఏర్పాటు చేసిన వల్ల చేమకుర్తికి ఒక కొత్త రూపురేఖలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మున్సిపల్ సిబ్బంది, ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఏం జరుగుతుందో వేసి చూద్దాం.